అందరికీ నమస్కారం. ఒక్కోసారి మన దేశం ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడుతుంది. ఒక గందరగోళ పరిస్థితి. అప్పుడు దారి చూపించేది ఎవరు? ఆ ప్రశ్నకు మన రాజ్యాంగంలోనే ఒక అద్భుతమైన సమాధానం ఉంది. అదే ఆర్టికల్ 143. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఈ ప్రశ్న ఎంత బాగుందో. ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం విషయం దాగి ఉంది. ఇక్కడెవరూ కోర్టుకు వెళ్లట్లేదు. ఇదొక న్యాయపరమైన గొడవ కాదు. కానీ దేశం మొత్తానికి ఒక క్లారిటీ కావాలి. ఒక పెద్ద సందేహం వచ్చింది. అప్పుడేం చేయాలి? సరే, మరి ఆ ప్రశ్నకు మన రాజ్యాంగం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. మన మొదటి సెక్షన్ ఇదే, ఆర్టికల్ 143. దీన్నే రాష్ట్రపతి సలహా అధికారం అని కూడా అంటారు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, దేశానికి ప్రథమ పౌరుడైన మన రాష్ట్రపతి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి, స్వామీ, ఈ విషయంలో మేం ఎలా ముందుకెళ్లాలి, దీని అసలు అర్థమేంటి అని అధికారికంగా అడగడమన్నమాట. అదే ఈ ఆర్టికల్ 143. ఓకే, మరి ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మూడు స్టెప్స్. చూడండి, ముందుగా దేశం మొత్తానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి గారు దాన్ని సుప్రీంకోర్టుకు పంపిస్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అంతే. అయితే రాష్ట్రపతి గారు ఏ విషయాల మీదైనా సలహా అడిగేయచ్చా? లేదు. ప్రధానంగా 2 రకాల సందర్భాల్లో అడగొచ్చు. ఒకటి, ప్రజలకు చాలా ముఖ్యమైన చట్టానికి సంబంధించిన ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు. రెండోది, మనకు స్వాతంత్ర్యం రాకముందు, అంటే రాజ్యాంగం రాకముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించిన ఏవైనా వివాదాలుంటే వాటిమీద. సరే, ఇక్కడి వరకు అంత క్లియరే కదా. కానీ ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే అత్యంత ముఖ్యమైన, కాస్త కన్ఫ్యూజింగ్ పాయింట్కి వస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చేది అభిప్రాయం అంటున్నాం. మరది తీర్పు కాదా? అసలు దానికి దీనికి తేడా ఏంటి? ఈ పోలిక చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆర్టికల్ 143 కింద ఇచ్చే అభిప్రాయం. అదొక కేసు కాదు. దానిమీద ఎవ్వరూ అపీల్ చేసుకోలేరు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం దాన్ని పాటించాల్సిన రూలేం లేదు. కాని రైట్ సైడ్ చూడండి, సాధారణ తీర్పు. అదొక కేసుతో మొదలవుతుంది. దానిపై అపీల్ చేసుకోవచ్చు. ఇంకా అది ఖచ్చితంగా పాటించాల్సిన చట్టం. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క వాక్యం మొత్తం కథని చెప్పేస్తుంది. సుప్రీంకోర్టు చెప్పేది చాలా బలమైన సలహా. ఎందుకంటే అది దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి వస్తోంది. కాని అది తీర్పు మాత్రం కాదు. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్న వేరే ఆర్టికల్స్తో దీని పోల్చి చూద్దాం. అప్పుడు మనకింకా బాగా అర్థమవుతుంది. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇస్తే అది దేశంలో ఉన్న అన్ని కోర్టులకు వర్తిస్తుంది. అందరూ పాటించాలి. ఆర్టికల్ 142 అయితే పూర్తి న్యాయం చేయడానికి కోర్టుకు స్పెషల్ పవర్స్ ఇస్తుంది. కాని ఆర్టికల్ 143 అది కేవలం సలహా మాత్రమే. దానికి లీగల్ బైండింగ్ లేదు. ఇప్పుడు మనందరి మధ్యలో ఒక ప్రశ్న వస్తుంది. రాష్ట్రపతిగారు అడిగారు కదా అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా? లేకపోతే క్షమించండి, మేం దీనిపై సలహా ఇవ్వలేం అని చెప్పే ఛాన్సుందా? ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ సమాధానం అవును. సుప్రీంకోర్టు నిరాకరించవచ్చు. రాష్ట్రపతి అడిగినంత మాత్రాన కోర్టు సలహా ఇచ్చి తీరాలన్న రూల్ లేదు. సలహా ఇవ్వలా వద్దా అనేది పూర్తిగా సుప్రీంకోర్టు విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశపు వివేకవంతులైన పెద్దలుగా మార్గనిర్దేశం చెయ్యాలా వద్దా అని వాళ్లే నిర్ణయించుకోవచ్చనమాట. సరే, మరి అసలు మన రాజ్యాంగంలో ఇలాంటి ఆర్టికల్ ఎందుకు పెట్టారో, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఆ లాజిక్ను ఇప్పుడు చూద్దాం. దీని వెనక ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది క్రైసిస్ను నివారించడం. అంటే ఒక చిన్న సమస్య పెద్ద గొడవగా, కోర్టు కేసుగా మారకముందే ఒక స్పష్టత తెచ్చుకోవడం. రెండోది అధికారాల విభజన. అంటే న్యాయ వ్యవస్థను రాజకీయ విషయాల్లోకి లాగకుండా వాళ్లను ఒక సలహాదారు పాత్రకే పరిమితం చేయడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, రాజ్యాంగం మనస్సాక్షిగా పనిచేయడం. అంటే దేశం ఎప్పుడైనా దారి తప్పుతోందని అనిపిస్తే సరైన మార్గాన్ని గుర్తుచేయడం. ఓకే, మరి రాష్ట్రపతిగారు ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు? దీనికేవైనా లిమిట్స్ ఉన్నాయా? వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏవి అడగొచ్చు? రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఇలాంటివి అడగొచ్చు. మరి ఏవి అడగకూడదు? 2 వ్యక్తుల మధ్య ఉన్న ప్రైవేట్ గొడవలు, వ్యక్తిగత ఫిర్యాదులు, లేదా ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనే ప్రశ్నలు, ఇలాంటివి అడగడానికి వీల్లేదు. సరే,
మనం ఇప్పుడు ఈ విశ్లేషణకు ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా ఒక మంచి రూపకంతో ముగిద్దాం. ఒక్క విషయం మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇది తీర్పు కాదు. కాని దారి తెలియక గందరగోళంలో ఉన్న దేశానికి ఇది దారి చూపే ఒక దీపం లాంటిది, మార్గాన్ని చూపిస్తోంది, ముందుకు నడిపిస్తోంది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 143 ప్రాముఖ్యత ఇదే. సుప్రీంకోర్టు ఇచ్చే ఈ సలహా మన రాజ్యాంగం యొక్క మనస్సాక్షి. అది మనకెప్పుడూ సరైన దారిని గుర్తుచేస్తూనే ఉంటుంది.